బాపట్ల జిల్లాలో మరొకసారి ఈపురపాలెం స్ట్రైట్ కట్ వివాదం రాజుకుంది. చెలో కలెక్టరేట్ కి మత్స్యకారులు పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాపట్లకు చేరుకున్న 8 గ్రామాల మత్స్యకారుల బృందాలు పోలీసులు అడ్డంకులు దాటుకుని మరి వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర మానవహారం నిర్మించారు, ఆందోళనకు దిగారు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ దగ్గర సీ మౌత్ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఈ మత్స్యకారులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి నాగరాజు దీనిపై మరింత సమాచారం ఇస్తారు. నాగరాజు, అసలు ఏంటి స్ట్రైట్ కట్ వివాదం ఏంటి, మత్స్యకారుల డిమాండ్లు ఏంటి, అధికారులు వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఈపురపాలెం స్ట్రైట్ కట్ అనేది ఒక కాలువ. ఇది ఈపురపాలెం దాటిన తర్వాత సముద్రంలో కలుస్తుంటుంది. సముద్రంలో కలిసే దగ్గర ఎల్ షేప్ లో మారి ఆ తర్వాత సముద్రంలో కలుస్తుంది. అయితే కొంతమంది అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ స్ట్రైట్ కట్ ని ఎల్ షేప్ లో కాకుండా నేరుగా చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే కొన్ని బండరాలను కూడా తీసుకువచ్చి ఆ స్ట్రైట్ కట్ వద్ద ఏర్పాటు చేసి నిర్మాణాలు అయితే మొదలు పెట్టారు. ఈ నిర్మాణాలన్నింటినీ కూడా మత్స్యకారులు వ్యతిరేకించారు. గతంలో ఉన్న కలెక్టర్ దగ్గర కూడా వెళ్లి తమ సమస్యను విన్నవించారు. ముఖ్యంగా స్ట్రైట్ కట్ ఎల్ షేప్ లో ఉంటేనే సముద్రంలో అదే విధంగా కలిస్తేనే తమ బోట్లన్నీ కూడా సముద్రంలో నుంచి కాలువలోకి వచ్చి కాలువలో నిలుపుకునే ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దీంతో అప్పుడున్న కలెక్టర్ కూడా ఏదైతే ఎల్ షేప్ లో ఉండాల్సిన స్ట్రైట్ కట్ ని అదే విధంగా ఉంచాలని, ఎవరైతే దానికి అడ్డంకులు చేస్తూ కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించారు. తర్వాత కొంతకాలం పనులు కూడా చేశారు. అయితే ఆ తర్వాత మాత్రం పనులు ఎక్కడొక్కడవే నిలిచిపోయాయి. దీంతో మత్స్యకారులు ఈ రోజు మరొకసారి చెలో కలెక్టరేట్ కి పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈపురపాలెం స్ట్రైట్ కట్ గతంలో ఏ విధంగా ఎల్ షేప్ లో ఉండేదో అదే విధంగా ఉంచాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది సముద్ర తీర ప్రాంతంలో భూములన్నీ కూడా తమ పట్టా భూములని వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వ భూములకి డీకే పట్టా జారీ చేయడానికి కూడా ఆ విధంగా జారీ చేసిన అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. మరొక వైపు ఎక్కడైతే నిర్మాణాలు ముఖ్యంగా సిఆర్జెడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో ఖచ్చితంగా కూడా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సంబంధించిన నిబంధనలన్నీ కూడా పాటించాలి. ఆ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. రైట్ నాగరాజు.